రాజధాని ప్రాంతంలో సీనియర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి సంబంధించి 1750 కోట్లతో నిర్మించడానికి ప్రభుత్వం తలపెట్టింది అని మనం ఎక్కడా చూసింది కాదు. స్వయానా మంత్రి నారాయణ గారి నోటి వెంబడే మనం విన్నాం. మీరేమంటారు? రామారావు గారు అంటే అందరికీ గౌరవమే. దో హీజ్ అపోజిషన్ పార్టీ లీడర్. అతను రాజకీయంగా ఉన్నంతకాలం రామారావు గారితో పాలసీల పైన కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. పాలసీల్లో వ్యవహారాలు ఏదన్నా తేడా ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎండగట్టింది. ఆయన మా పైన గెలిచారు, మేము ఆయన పైన గెలిచాం, అవన్నీ వేరే విషయం. కానీ బట్ తెలుగువాడిగా నందమూరి తారక రామారావు గారు అంటే డెఫినెట్గా ఒక మార్క్. ఆయన పట్ల ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది. నందమూరి తారక రామారావు గారు కోరుకునే టైప్ ఆఫ్ పరిపాలన అయితే అదైతే అయ్యి ఉండదు. 1750 కోట్లతో విగ్రహం పెట్టాలి అనేది అయితే అయ్యి ఉండదు. నందమూరి తారక రామారావు గారికి బహుశా ఉంటే ఏం కోరుకునేవాళ్ళు అంటే, ఆ 1750 కోట్లతో అవసరమైతే ఇంకొక 4 మెడికల్ కాలేజీలకు వస్తాయి డబ్బులు. ప్రైవేట్ పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇచ్చేస్తామంటున్నారు కదా, ఇంకో 4 మెడికల్ కాలేజీలకు వస్తాయి ఆ డబ్బులు. అది కాదు, మొత్తం మెడికల్ కాలేజీలు మొత్తం ఇప్పుడు మనకు పర్మిషన్స్ వచ్చి ఉన్న 10 మెడికల్ కాలేజీలు, వివిధ దశల్లో నిర్మించబడి ఉన్న, కొన్ని కంప్లీట్ అయినాయి, వివిధ దశల్లో ఉన్న మెడికల్ కాలేజీలు, వాటన్నిటినీ కూడా 10 పూర్తి చేసి ఒక క్లస్టర్గా ఏదన్నా ఫామ్ చేసి, ఎలాగో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, దానికి కూడా అవసరమైతే ఎన్టీఆర్ పులివెందల మెడికల్ కాలేజ్, ఎన్టీఆర్ మార్కాపూర్ మెడికల్ కాలేజ్, అలాగా మీరు పేరు పెట్టి ప్రతిదానికి ఎన్టీఆర్ పేరే పెట్టండి. కానీ 10 మందికి ఉపయోగపడే పని చేసి ఆ పేరు పెట్టుకోండి. లేదు, ఇట్లా వెలిగొండ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, మేమేదో పేరు పెట్టాం, మీకు నచ్చలా, దాని పేరు అవసరమైతే ఎన్టీఆర్ వెలిగొండ ప్రాజెక్ట్ అని పెట్టుకోండి. లేదు, ఇంకో కొత్తది ఏదైనా రూపొందించారా 10 మందికి ఉపయోగపడేది, ఎన్టీఆర్ పేరు పెట్టండి, ఆ పనిని పూర్తి చేయండి. కానీ ఒక్క విగ్రహం కోసం ఒక ప్రాంతంలో తీసుకొచ్చి పెట్టి అన్ని వేల కోట్లు తగలేస్తామంటే డెఫినెట్గా నాకు తెలిసి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని హర్షించట్లేదు. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉంది. వాళ్ళ మనసులు కూడా దీనికైతే ఒప్పుకోవట్లేదు. ఉన్న పదవిలో నుంచి దించేసి ఆయన పదవి లాగేసుకొని పదవి చిత్తుని చేసి ఆయన ఎన్ని మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారిని మనకు తెలుసు. సరే, ఓకే, రాజకీయాల్లోకి వెళ్ళటం ఇదంతా అనవసరమైన విషయం. కానీ ఎన్టీఆర్ ఆత్మ ఏం చేస్తే హర్షిస్తుందో ఆ రకంగా 10 మందికి మేలు జరిగే రకంగా ఏదైనా పని చేసి దానికి ఎన్టీఆర్ పేరు 10 చోట్ల పెట్టండి. 10 మంది మహానుభావుడిగా చేతులెత్తి దండం పెట్టుకుంటారు. కానీ ఒక విగ్రహం పెట్టడం వల్ల ఆయన ఖ్యాతిని మీరు పెంచుతారు అంటే అది మీ భ్రమ.